with orientation in pediatrics, with an occupation and involved in a lot of service activities. He actually in it, it is called Singapore Community in the town of Nagarjuna. He is with Master weekend also with all the activities of WPP from his childhood. Thank you. I welcome you.
Immune system usually protects you from disease and infections. But if anyone has an autoimmune disease, then your immune system attacks the healthy cells of your organs and tissues by mistakenly, such as your joints, skin, releases protein called autoantibodies that attack the healthy cells. ఇక్కడ ఏమంటారు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే ఆ యొక్క మిగతా హెల్తీ సెల్స్ ని అటాక్ చేస్తుంది మిస్టేకన్లీ అంటారు. ఎవరు? డేవిడ్సన్ గారు. మిస్టేక్ గా చేస్తారా ఎవరన్నా అర్థం? మన మిగతాలంతా చేయదే, మిగతాలందరూ చేయొచ్చు కదా, మిస్టేక్ చేయొచ్చు కదా. వాట్ ఎందుకు మిస్టేక్ చేయాలనిపించింది? దట్ ఈస్ మ్యాథ్. The part we want to correct it, so they don't know that because there is no vital plane in the allopathic prescription. And mental plane, for mental plane there is no mental plane. Autoimmunity is a condition in which structural or functional damage is produced by the action of immunologically non-specific cells and antibodies against the normal components of the body. But the word auto alert is relevant to autoimmunity. ఏమంటారు ఇక్కడ? అదే ఆటో ఇమ్యూనిటీ అన్నది ఆటో అలర్జీ అంటే సెల్ఫ్ డ్యామేజింగ్ అన్నమాట. అందుకని నెక్స్ట్ డిసీజ్ ఆఫ్ ఆటోఇమ్యూన్ ఒరిజిన్ యూజువల్లీ ఎక్స్పెక్ట్ ది ఫాలోయింగ్ ఫీచర్స్. మామూలుగా ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఇవి మనం క్రైటీరియాగా చూసుకుంటాం. ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ది ఇమ్యూనోగ్లోబులిన్స్, ఐజీ అని 5 రకాలుగా ఉంటాయి ఇమ్యూనోగ్లోబులిన్స్ యాంటీబాడీస్. అవి రేజ్ అవుతాయి. Antigen responsible for the immune response must be identified and characterized. And తర్వాత ఏం చేయాలి? ఏ యాంటిజెన్ దానికి రెస్పాన్సిబిలిటీ అని చూసుకోవాలి. Accumulation of lymphocytes and plasma cells at the site of lesions. A genetic predisposition towards autoimmunity due to inherited genes. Actually ఏంటంటే ఇప్పుడు థియరీ ఏంటి? యాక్చువల్లీ ఎందుకంటే మనము చదువుకున్నప్పుడు మొత్తం అన్ని చదువుకోవాలంటే చెప్పుకుంటున్నాం. ఇది జనరల్ గా అలోపతి డాక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క పారామీటర్స్ చూసుకుంటాం. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సరే వాళ్ళు పక్క పెడతాం. ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ వాళ్ళని ఎందుకు అటాక్ చేస్తుంది, ఏం కారణాలు అది మనం విందాం. అకార్డింగ్ టు అలోపతి డాక్టర్ ఎగ్జాక్ట్లీ వాట్ కదా, ఎదుటివాడిని పని చేయకుండా తనదాన్ని పని చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే అలోపతిలో there is no reason. According to homeopathy, మరి ఆటోఇమ్యూన్ డిసీజ్ కి అలోపతిలో అసలు కాజేషన్ తెలియదు. సో there is no treatment. హోమియోపతిలో మరి ఎందుకు అనేది మనకు we have a clear idea. Apoptosis is called. This is a process by which the different parts of the body undergo programmed destruction of the cell. This is the programmed destruction of the cell. The death of a cell is due to activation of internally controlled suicide program. Okay? ఏమైంది ఇక్కడ? లోపల సూసైడ్ ప్రోగ్రామ్ తోటి యాక్టివేట్ అయింది. మనం ఎందులో చూస్తాం? రోబో రజనీకాంత్ సినిమాలో చూస్తాం కదా, సూసైడ్ ప్రోగ్రామ్ యాక్టివ్ అయింది అక్కడ బ్రెయిన్ లో. సేమ్ అదే అలాంటిది. ఎవరైతే వాడు రోబో కాపాడాడు అక్కడ ఫస్ట్ రోబో. తర్వాత ఏమైంది? విలన్ పెట్టేసి ఇంకో చిప్ పెడతాడు, అందులో డిస్ట్రక్షన్ చేసి చిప్ పెడతాడు. చిప్ పెట్టగానే మొత్తం డిస్ట్రక్ట్ చేస్తుంటాడు. సేమ్ అనమాట దానికి సేమ్. అట్లా ఏవైతే ఇమ్యూనిటీ కన్స్ట్రక్ట్ చేయాలో అదే రోబో డిస్ట్రక్ట్ చేస్తుంది. ఎందుకు? దెర్ ఈస్ ఇంటర్నల్లీ యాక్టివేటెడ్ సూసైడ్ ప్రోగ్రామ్. Doomed cells are removed within the minimum destruction of the surrounding tissue hair. Gun of destruction pointed towards cell. ఏమైంది? గన్ను మనదికే ఉంది. గన్ ఏంటి? ఇమ్యూనిటీ. యాక్చువల్ గా ఇమ్యూనిటీ గన్ కోసం, ఆత్మరక్షణ కోసం. కానీ ఈ గన్నే వాళ్ళని కాల్చేందుకు ఉపయోగపడుతుంది. ఇదే ఆటో ఇమ్యూనిటీ. ఇది అర్థమైంది అనుకుంటారు. మిగతా డిసీజెస్ లో వేరు, ఇది వేరు. అందుకోసం ఇది మనం శ్రద్ధగా చదువుకోవాల్సిన అంశం. మిగతా అన్నింటిలో జలుబు, దగ్గు, జ్వరాలు, లివర్ డిసీజ్ అన్నింటిలో కూడా ఏమవుతుంది? ఇమ్యూనిటీ కాపాడుతుంది. సో మనం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఇమ్యూనిటీ పెంచుతుంది కదా, ఇమ్యూనిటీ పెంచి అదే సరి చేస్తుంది. కానీ ఇక్కడ ఇమ్యూనిటీ పెంచడం వల్ల లాభం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే తర్వాత చెప్తున్నది జస్ట్ అదే ముందు ఇంట్రడక్షన్ లో చెప్తున్నాను. ఇక్కడ ఏంటి? ఇమ్యూనిటీ డైరెక్షన్ మారిపోయింది.
So we have to treat in a different way. Next. Homeopathy translation, it is obvious that the transcriptions that have a tendency to destroy cells will suffer in the long run from autoimmune disease. Remedies that are self-destructive are the ones that think about suicide seriously, like RMS, etc. Please find in me. They are achievers. Actual RMS zone condition they are achievers. చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. దే ఆర్ ది రూలర్స్. మంచి ప్రొడక్టివ్ చేస్తారు. కానీ సిబిటి కండిషన్కి వెళ్ళేవారికి అదే రూలర్ సూసైడ్ చేసుకుంటాడు. హిట్లర్ ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు, జర్మనీని ఎంత ముందుకు తీసుకెళ్లాడు, లాస్ట్ టైం సూసైడ్ చేసుకున్నాడు. ఆటో ఇమ్యూన్ సిబిటిక్ ప్లేన్ ఓపెన్ అయ్యే వరకు దేర్ ఇస్ నో వే. ఎందుకు పారిపోదా? హిట్లర్ పారిపోవచ్చు కదా, కానీ ఎందుకు పారిపోలేదు? దెర్ ఇస్ సూసైడ్ ప్రోగ్రామ్ inside is opened. Same thing will be happen in the autoimmune disease also. Good point. Also autoimmune disease లో కూడా అట్లాగే అలాంటి సెట్ ప్రోగ్రామే యాక్టివేట్ అవుతుంది. అప్పుడు వాడికి మొత్తం మారిపోతుంది. క్లియరా? ఇంత క్లియర్ కాదు సరే. కాన్స్టెంట్ ఇన్ సెలెక్టింగ్ రెమెడీస్. వస్తుందా? రావట్లేదా? ఇదేంటిది? బ్లూటూత్ కనెక్టెడ్ ఉంది, ఫుల్ బ్యాటరీ చూపిస్తుంది. ఒకసారి మళ్ళీ అది దీన్ని పెట్టావా కనెక్షన్? లాగ్ ఆఫ్ లాగిన్ అవ్వు. సరే ఒక నిమిషం అందులో అలాగే